సంఘం అనేది బలపరచబడాలి. ఎందులో బలపరచబడాలి? దేవునితో బలపరచబడాలి, ఆయనతో అంట కట్టబడాలి. ప్రార్థన యందును ఆయన యొక్క లేఖన భాగములందు మనం ఏం చేయాలంటే అంట కట్టబడాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఈ యొక్క విపత్తుల గురించి మనం భయపడని అవసరం లేదు. ఈ యొక్క విపత్తులు వచ్చినా సరే మనం ధైర్యం కలిగి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏ సమయాన్ని ఎక్కడ ఏం జరుగుతుందా అనే విషయం కూడా మనకి తెలియదు. కానీ అన్నిటికీ కూడా సిద్ధపడి ఉండాలి. మన మరణముకు కూడా సిద్ధపడి ఉండాలి. ఆయన పిలిచిన వెంటనే మనము వెళ్ళాలి. మన యొక్క మరణము ఎప్పుడు ఎలా సంభవిస్తుందో కూడా తెలియదు. కాబట్టి అది వయసుకు మించినది కాదు. వయస్సు ఇంతే ఉంది కదా, మాకు ఇంకా ఆయుష్ ఉంది కదా, మేము చిన్నవారము కదా అని అనుకోకూడదు. దేవుడు నీకు ఎంత ఇస్తే ఆయుష్ అంతలో నువ్వు నీ యొక్క పరిపూర్ణమైన జీవితమును ముగించుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటేనే, దేవునితో అంట కట్టబడి ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారనే విషయాన్ని గమనించండి. అది అక్కడ క్లియర్ గా చెప్తారు. ఒకవేళ దేవుని యొక్క రాకడ మధ్యాకాశంకి యేసు ప్రభు వచ్చినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు నీవు విడవబడకుండా ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలి. అందుకనే మనము ప్రార్థన యందును దేవునితో సహవాసమందును పరిశుద్ధత యందును మనము నిలకడ కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. అందుకనే 25వ అధ్యాయంకి వచ్చేసరికి బుద్ధిగల కన్యకల గురించి ఆయన చెప్తాడు. పెళ్లి కుమారుడు ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు బుద్ధిగల కన్యకులు వారు సిద్ధపడి దివిటీల్లో నూనె పోసుకొని పెళ్లి కుమారుడి కొరకు వారు ఎదురు చూశారు. కాబట్టి తలుపులు తెరవబడ్డగానే పెళ్లి కుమారుడితో సహా ఆ యొక్క మండపములోనికి వెళ్లారు. ఈ విధంగా మనము జీవిస్తేనే ఇది వేదనకు ప్రారంభం, అనగా రాకడకు సిద్ధంగానే ఉంది. మధ్యాకాశానికి ఆయన వస్తాడు. సంఘం అనేది ఎత్తబడాలి. ఈ యొక్క ఎత్తబడినప్పుడు నీవేం చేయాలంటే సిద్ధపడి జీవించాలి.